ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా పేరుగాంచిన నుమాయిష్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిజాం కాలం నుంచి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఎగ్జిబిషన్లో ఈసారి దాదాపు 2000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది. ఏడాదిలో ఓసారి జరిగే ఈ ఎగ్జిబిషన్కు ప్రతిరోజు వేలల్లో సందర్శకులు వస్తూ ఉంటారు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాలతో పాటు దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో లభిస్తాయి. హైదరాబాద్లో ముఖ్యమైన ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు చేరుకునేందుకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎగ్జిబిషన్ సొసైటీ అంటే చాలా మందికి రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ నుమాయిష్ పేరునే తెలుసు. ఒక నుమాయిష్ చేస్తారు. మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారని తెలుసు. కానీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎంసీ మెంబర్స్ కానీ కమిటీకి సంబంధించిన వారు చాలా కళాశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందిని మరి గ్రాడ్యుయేషన్ కానీ ప్రొఫెషనల్ కాలేజ్లో అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థినులను ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు సంబంధించిన విద్యలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రూపాయి లాభం అని చూడకుండా ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్గా ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓగా కష్టపడి ఈరోజు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించి కానీ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా వారు వివిధ వారికి సంబంధించిన బిజినెస్లో కానీ వారి ప్రొఫెషన్స్లో పూర్తి స్థాయిలో బిజీ ఉన్నప్పటికీ ప్రతిరోజు కొద్దిపాటి సమయం ఈ సొసైటీలో పాల్గొని ముందుకు నడిపిస్తా ఉన్న వారందరికీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ సొసైటీ అధ్యక్షుడిగా వారికి